తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి 5 డిఏ బకాయిలకి సంబంధించి విడుదల కోసం ఉద్యోగులు ఎదురుచూపు అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగిందండి. అలాగే ఆర్థిక పరిస్థితి పేరు చెప్పి కాలయాపన చేస్తున్న ప్రభుత్వం అని చెప్పేసి ఒక న్యూస్ ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇక్కడ రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులకు కరువు భత్యం విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. సో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నాడు ఈ ఏడాది జనవరి డిఏకి సంబంధించి 2% ప్రకటించడం జరిగింది. దీంతో రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి డిఏల సంఖ్య 5కు చేరింది. ఇక సెంట్రల్ ఎంప్లాయీస్కి సంబంధించి డిఏ 53% నుంచి 50% చేరింది. సో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ 26.39%గా ఉంది. 2023 జనవరి నుంచి పెండింగ్లోనే ఉన్నది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. అంటే 2022 జూలై 3.64%, అలాగే 2023 జనవరి డిఏ 3.64%, ఇక జూలై డిఏ 3.64% డిఏని పెండింగ్లో ఉంచింది. ఇక 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2024 జనవరి 3.64% డిఏ, జూలై 2.73% డిఏ, ఈ ఏడాది జనవరి 2.73% డిఏ పెండింగ్లో అయితే ఉన్నాయండి. ఇక 2022 జూలైకి సంబంధించిన 3.64% డిఏను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మంజూరు చేసింది. ఇక ప్రస్తుతం మొత్తం మీద 5 డిఏలు కలిపి సుమారుగా 16.38% పెండింగ్లో ఉందండి. సో వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందోనని చెప్పేసి ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి పేరు చెప్పి కాలయాపన చేస్తున్నది. ఇంకోవైపు ఉద్యోగులకి సంబంధించి వివిధ రకాల బిల్లులను సుమారు 8,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. వాటిని వచ్చే నెల నుంచి నెలకు 500 కోట్ల నుంచి 600 కోట్ల వరకు విడుదల చేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ఇక 2023 జూలై 1 నుంచి పీఆర్సీ అమల్లోకి రావాల్సి అయితే ఉందండి. ఇక పీఆర్సీ కమిటీ నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించలేదు. ఒకవైపు డిఏలు, మరోవైపు పెండింగ్ బిల్లులు, మరోవైపు పీఆర్సీ అమలు కాకపోవడంతో ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తితో అయితే ఉన్నారు. త్వరగతిన ఇవన్నీ కూడా క్లియర్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సో దీన్ని వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.